ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఎన్నికల కమిషన్ అదనపు ఎన్నికల ప్రధాన అధికారి కోటేశ్వరరావుకు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు నామినేషన్ చెల్లుబాటు కాదని యలమంచిలి ప్రవీణ్ అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా అభ్యంతర 7 వ్యాఖ్యలపై ప్రవీణ్ మాట్లాడారు. వీరు నల్ల కంపెనీలు పెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టి అనేక బ్యాంకుల వద్ద రుణాలను తీసుకుని ఒక డిఫాల్టర్ గా ఉండి తిరిగి అదే డబ్బుని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి మళ్లీ తీసుకోవడం అనేది అత్యంత దారుణం, నీచం. ఆ విషయాలన్నింటినీ కూడా కప్పిపుచ్చి ఎలక్షన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క అభ్యర్థి వారి ఆస్తి వివరాలు, అదేవిధంగా వాళ్ళపై ఉన్నటువంటి కేసుల వివరాలు, సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసుల వివరాలు, అదేవిధంగా రుణాల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈయన పూర్తి స్థాయిలో వీటిని ఇవ్వలేదని ధృవీకరించుకుని అదేవిధంగా సిబిఐ ఆయన పైన ఛార్జ్షీట్ వేసిన పేపర్స్, అట్లే ఆయన డిఫాల్ట్ అయిన పేపర్స్, అదే